వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేటి కోరకొండ సైనిక్ స్కూల్లో వచ్చేప్పటికి ఇక్కడ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఖాళీలు వచ్చేప్పటికి 6, పోస్టులు వచ్చేటికి మెడికల్ ఆఫీసర్, బ్యాండ్ మాస్టర్ అంటూ ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా వార్డ్ బాయ్స్గా 3 ఉన్నాయన్నమాట. అదేవిధంగా IARI 61 అంటే 641 వరకు టెక్నీషియన్ పోస్టులు అనమాట. ఇది భారత అగ్రికల్చర్ మినిస్టర్కి సంబంధించింది. ఇక మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం క్లాట్ 22 కానివ్వండి. అదేవిధంగా డెహ్రాడూన్ IMA డెహ్రాడూన్లో 180 పోస్టులు అనమాట. ఇంకా నిఫ్ట్లో యూజీ, పీజీ, పిహెచ్డి ప్రోగ్రామ్లకు సంబంధించి కానీ WIIలో ప్రాజెక్టు స్టాఫ్ కానీ ప్రభుత్వ రంగంలో టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి వీళ్ళు వచ్చేప్పటికి సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించి 14 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సైంటిస్ట్ BCDF అంటూ ఇవ్వడం జరిగింది. సంబంధించిన స్పెషలైజేషన్ బ్యాచిలర్ డిగ్రీ అనమాట. మనం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 30 to 56 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి శాలరీస్ అయితే ఇక్కడ 21 lakh అబోవ్ దాకా ఉన్నాయన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి కేవలం ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈ యొక్క జాబ్స్కి ఉంటుంది. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది 500. January 31st అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇక మనకి అదేవిధంగా ఈ యొక్క ESICలో 3820 ఉద్యోగాలు అంటూ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది న్యూఢిల్లీ ప్రధాన హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. సో February 15లోగా మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్, మల్టీ స్టాఫ్ టాస్కింగ్ స్టాఫ్ ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ వచ్చేప్పటికి ఇక్కడ 35 ఉన్నాయన్నమాట. UDC 7, MTS 26, 10 వచ్చేప్పటికి 2 అనమాట. తెలంగాణ స్టేట్కి సంబంధించి 72 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి పోస్ట్ అనుసరించి క్వాలిఫికేషన్ అనేది 10th to డిగ్రీ వరకు ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క అభ్యర్థులను అయితే ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. February 2nd అనేది లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు మనకున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.